కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో గల క్లాబ్ వాహనాలు నడిపించాలని, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు ఆధ్వర్యంలో క్లాబ్ వాహన డ్రైవర్లు నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పల్లివెల్లి వీరబాబు, క్లాబ్ వాహన డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఇస్మాయిల్ మాట్లాడుతూ, క్లాబ్ వాహనాలు ప్రతినిత్యం నగరంలో తడి చెత్త, పొడి చెత్త సేకరణలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అన్నారు. క్లాబ్ వాహన డ్రైవర్స్ కి కనీస వేతనాలు అమలు కాకపోయినా, జీతాలు సకాలంలో అందకపోయినా నగరపాలక సంస్థ మీద నమ్మకంతో ఎప్పటికైనా మంచి జరుగుతుందనే ఆశతో విధులు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి క్లాబ్ వాహనాలు నడిపించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, క్లాబ్ వాహన డ్రైవర్స్ యూనియన్ నాయకులు భద్ర, కొండబాబు, శివశంకర్, గంగాధర్, శ్రీనివాస్, సంతోష్, విక్టర్, పూర్ణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ నెల 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా కాకినాడ నగరపాలక సంస్థకు సంబంధించిన క్లాబ్ వాహనాలన్నీ కూడా ఆపేయడం జరిగిందండి. ప్రస్తుతం 15 రోజుల నుంచి బళ్ళు అయితే ఆగిపోయింది. మా ఉద్యోగ భద్రత అయితే లేదు. మాకు గత 2 నెలల నుంచి జీతాలు కూడా అందలేదండి. పిఎఫ్ డబ్బులు కూడా అందలేదు. కాకపోతే ఇప్పుడు ఉద్యోగ భద్రత ఉంది లేదని కూడా గ్యారెంటీ లేకపోవడంతో మన నాయకులు సీఎటు నాయకులు వీరబాబు గారిని కలవడం జరిగింది. ఆయన మన కమిషనర్ ఆఫీస్కి వచ్చి ఎంహెచ్ఓ గారిని కలిసి మాట్లాడి వాళ్ళు ఇచ్చిన సందేశం మాకు తెలియజేయడం జరిగింది. చాలా సంతోషమైన విషయం అండి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగ భద్రత కల్పిస్తారని చెప్పడం సంతోష విషయం. దీనందరికీ మన సీఎటు నాయకులు కొద్దిగా చర్చ జరుగుతుంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారితో కూడా మాట్లాడుతున్నాము. కొనసాగుతాయన్నట్టుగా కాంట్రాక్ట్ సంస్థ వారు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని నగరపాలక సంస్థ అధికారులు చెబుతూ వచ్చారు. అయితే సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి మొత్తం వాహనాలన్నీ నిలిపివేయడంతో దీని మీదే ఆధారపడి జీవిస్తున్నటువంటి క్లాబ్ వాహన డ్రైవర్స్ అందరూ కూడా మా భవిష్యత్తు ఏమవుతుంది, మా ఉపాధి ఉద్యోగ భద్రత ఏమవుతుందని ఆందోళనతో ఈరోజు కమిషనర్ వారిని కలవడానికి కార్యాలయానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వారు క్లాబ్ వాహన డ్రైవర్స్ యూనియన్ నాయకులకి ఫోన్ చేసి ఒక శుభవార్త చెప్పడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రొసీడింగ్స్ వచ్చినాయి. కాంట్రాక్ట్ సంస్థకు ఉన్న బకాయిలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లోకల్ బాడీస్ కూడా తమ నిధుల్ని కాంట్రాక్ట్ సంస్థకి చెల్లించి క్లాబ్ వాహనాలు యథావిధిగా నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లుగా ఎంహెచ్ఓ గారు మాకు తెలియజేయడం చాలా సంతోషం. ఈరోజు రేపు కూడా మిగిలిన వివరాలన్నీ కనుక్కొని త్వరలోనే ఆగిపోయినటువంటి నిలిచిపోయిన వాహనాలన్నీ రోడ్లెక్కిస్తాం. డ్రైవర్ల ఉపాధికి ఏ రకమైనటువంటి భద్రత కరువు లేకుండా ఇబ్బంది లేకుండా చూస్తామని ఎంహెచ్ఓ గారు హామీ ఇవ్వడం పట్ల సిఐటియు క్లాబ్ వాహన డ్రైవర్స్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తక్షణమే వాహనాలన్నీ రోడ్లెక్కించి డ్రైవర్లకి బకాయి లేకుండా జీతాలు ఇతర సమస్యలు కూడా పరిష్కారం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. నగర ప్రజలు కూడా క్లాబ్ వాహన డ్రైవర్స్కి అండగా నిలబడాలని, ఈ వ్యవస్థ కొనసాగడానికి ప్రజలకి మేలైన పారిశుధ్యం అందించే విషయంలో డ్రైవర్లకు కూడా సపోర్ట్ చేయాలని సిఐటి తరఫున కాకినాడ నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం.